ఒకసారి తెలంగాణ మీద దృష్టి పెడదాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకి చాలా వేగంగా తేదీ దూసుకొస్తోంది. ఇప్పటికే కోడ్ ఇక్కడ కూడా అమల్లోకి వచ్చేసింది. ఎందుకంటే ఏపీ అండ్ తెలంగాణ రెండు మే 13నే పోలింగ్ ఉంది కాబట్టి రెండింటికి ఒకే రకమైన షెడ్యూల్ వర్తిస్తుంది, ఒకే నోటిఫికేషన్ కూడా వర్తిస్తుంది. మొత్తం 17 స్థానాలకు గాను ఈ 17 స్థానాల్లో ఎవరెవరిని నిలపాలి అనే దాని మీద అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. ఒక ఎంఐఎం తప్ప. ఎందుకంటే ఎంఐఎం ఓల్డ్ సిటీ గెలుస్తుంది, అక్కడ అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తారు కాబట్టి మిగతా 16 స్థానాల విషయంలో మూడు పార్టీలు చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. అఫ్కోర్స్ అక్కడ కూడా బీజేపీ చేస్తుంది అనుకోండి. హైదరాబాద్ స్థానంలో డాక్టర్ మాధవీలతని అక్కడ క్యాండిడేట్గా పెట్టింది బీజేపీ. సో ఇది అయితే ఈ సిచ్యువేషన్లో బీఆర్ఎస్ ఇబ్బంది పడుతోంది, చాలా ఇబ్బంది పడుతోంది. మొన్న అధికారం కోల్పోవడం వల్ల, తర్వాత కవిత అరెస్ట్, ఇటువంటి అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో ఈ ఎలక్షన్కి ఎలా సంసిద్ధం అవ్వాలి అనే ఒక దీంట్లో కొంత గందరగోళమైన పరిస్థితి ఉంది. పైగా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, లీడర్లు వెళ్ళిపోతున్నారు, పార్టీని వదిలి ఎంపీలు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే 4-5 ఎంపీలు గోడ దూకేశారు. ఇంకా 5-6 పేర్లు వినపడుతున్నాయి. ఎమ్మెల్యేల పేర్లు ఒక 20 మంది ఎమ్మెల్యేల పేర్లు వినపడుతున్నాయి. సో ఈ కన్ఫ్యూజన్లో కాస్త బీఆర్ఎస్ పరిస్థితి కొంత గందరగోళంగా ఉందనే మనం చెప్పుకోవాలి. బీజేపీ కొంత దూకుడుగా ఉంది ఈ విషయంలో, అభ్యర్థుల్ని ప్రకటించే విషయంలో దూకుడుగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 నియోజకవర్గాలకి తప్ప ఆల్మోస్ట్ అందరినీ మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా బీజేపీ తన అభ్యర్థుల్ని ప్రకటించేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాల హంగు ఆర్భాటాలు అన్నీ ఉండి కూడా ఎక్కడో ఏదో ఒక తేడా కొడుతోంది. సొంత పార్టీ లీడర్లు కాకుండా మొత్తం అరువు లీడర్ల మీద డిపెండ్ అవుతున్నట్టు కనపడుతోంది. ఒక సగం మందికి ఏమో కాంగ్రెస్ లీడర్లకే ఇస్తున్నట్టున్నారు టికెట్లు లోక్సభ. కానీ కీలకమైన స్థానాల్లో కొంచెం సగం పైగా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న నాయకులకు లేదా వచ్చే నాయకుల కోసం వాటిని అట్టిపెట్టుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలకి టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నారు. అట్లా అయినాయి ఆల్రెడీ 3-4 చేసేసారు ఆల్రెడీ. ఇప్పుడు ఇంకో 2-3 వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరైనా వస్తారేమో ఇద్దామని. మరి వాళ్ళు ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారు, అసలు వచ్చే వాళ్ళ కోసం ఎందుకు వెయిట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకుల కోసం ఎందుకు వెయిట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనేది ఒక అంశం. అయితే కీలకమైన మల్కాజ్గిరి, ఈ మల్కాజ్గిరి అనేది కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీట్. కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీట్ అనడం కంటే రేవంత్ రెడ్డి గారికి సిట్టింగ్ సీట్ అనాలి. ఎందుకంటే ఆయనే ఇప్పుడు అక్కడ ఎంపీ మొన్న ఎమ్మెల్యే గెలిచి సీఎం అయినాక రిజైన్ చేసేస్తా, అది ఓకే అనుకోండి. కానీ ఆ సిట్టింగ్స్ రేవంత్ రెడ్డి గారికి గెలిచిన స్థానం అది. ఇప్పుడు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవాలి. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ గెలిచినట్టు అక్కడ. మళ్ళీ ఒకవేళ తేడా కొట్టిందా సొంత పార్టీలో ఆయన ప్రత్యర్థులే మొదలెడతారు ఇక. సో ఈ సిచ్యువేషన్లో బీజేపీ అక్కడ వ్యూహాత్మకంగా ఈటెల రాజేందర్ గారిని బరిలోకి దించింది మల్కాజ్గిరిలో. ఎందుకంటే సిటీలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేసింది. ఇప్పుడు మల్కాజ్గిరి పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్లోకి వస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. కార్పొరేటర్లు వీళ్ళు కూడా వస్తున్నారు. అయినా కూడా అంటే అట్లా ఉంది ఈ సిచ్యువేషన్లో. ఎందుకు మల్కాజ్గిరి మీద ఇంత మల్లగులాలు పడుతుంది కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే వాళ్ళ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? లేదా ఇప్పుడు ఇవ్వబోతున్న వాళ్ళు కరెక్ట్ అయిన క్యాండిడేట్లేనా? ఏ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ బీఆర్ఎస్ వాళ్ళ కోసం వలలేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, లేక బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడంలో వ్యూహంలో ఇదొక భాగమా? చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.